జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకుంది, కానీ నీవు ఏ స్థితిలో ఉన్నావంట? చచ్చిన స్థితిలో ఉన్నావు. రేపు మాపు నువ్వు చనిపోతావు. కాబట్టి ఎందుకు మాట నువ్వు ఏ స్థితిలో పడిపోయావో జ్ఞాపకం చేసుకో, లేకపోతే అది నీ వెనకాల నిన్ను వెంటాడుతూ వస్తుంది. అయితే దేవుడు క్రైస్తవులకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగే భాగ్యం దేవుడు మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో క్షమాపణ అడిగే భాగ్యం, అది కూడా ఎలా అడగాల? పై పెదవులతో అడిగితే కుదరదు. ఆంతరేంద్రియములో నుంచి రావాలా పశ్చాత్తాపం. నీకు నువ్వు చేసిన పాపానికి పశ్చాత్తాపడుతున్నప్పుడు కళ్ళంటే ఖచ్చితంగా నీళ్ళు చుక్క రావాలి. అలా నీళ్ళు చుక్క రాలేదంటే, ఒక్క కన్నీటి బొట్టు అని రాలేదంటే నీవు నీ పాపానికి పశ్చాత్తాపము పడలేదని అర్థమైపోతుంది. అక్కడ ప్రాయశ్చిత్తార్థ పండుగలో దేవుడు చెప్పాడు, నువ్వు కన్నీరు కారిచి ప్రార్థన చేస్తేనే నీ పాపానికి విడుదల. ఒకవేళ నువ్వు కన్నీరు కార్చకపోతే అర్థం ఏంటంటే నువ్వు నటిస్తున్నావు తప్ప నిజంగా పశ్చాత్తాపడలేదు.